స్థానిక సంస్థల ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ఈసీ అనుమతి అనివార్యమైంది. ఈ నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం మార్చి 13, 22 తేదీల్లో అనుమతి కోసం ఈసీఐకి 2 సార్లు లేఖలు రాసింది. రాష్ట్రం చేసిన ప్రతిపాదనలను పరిశీలించిన ఈసీఐ ఆదివారం అందుకు ఆమోదాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు రాష్ట ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ కు అధికారిక సమాచారం అందింది. లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగియక ముందే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకుంటే తమకు అభ్యంతరం లేదని ఈసీఐ స్పష్టం చేసింది. ఫలితాలను మాత్రం లోక్సభ ఎన్నికల తర్వాత మాత్రమే విడుదల చేయాలని తేల్చి చెప్పింది. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగియక ముందే ప్రక్రియ మొదలుపెట్టినా తమకు అభ్యంతరం లేదు అంటూనే లోక్సభ ఎన్నికల ప్రక్రియకు సిబ్బంది కొరత తలెత్తకుండా చూసుకోవాలని స్పష్టం చేసింది. ఎన్నికల కమిషన్ అనుమతి లభించడంతో రాష్ట ప్రభుత్వం ఏప్రిల్ 15 నుంచి మే 20 తేదీల మధ్య మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని భావిస్తోంది. మే 23న లోక్సభ ఫలితాలతో ఎన్నికల కోడ్ ముగుస్తుండటంతో ఆలోగా అన్ని రకాల స్థానిక ఎన్నికలు నిర్వహించి ప్రభుత్వ పాలనకు కోడ్ అడ్డం రాకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. అయితే ఎన్నికల ఫలితాలను మే 23 తర్వాత విడుదల చేయాల్సి రావడం ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బందికి భారం కలిగిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.